ఈ కాకి చొక్క వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా? ఈ వీడియోలో ఒక సామాన్య గిరిజన బిడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎలా ఎదిగారో తెలుసుకుందాం. నగరాలతో పాటు అభివృద్ధి చెందాల్సిన గిరిజన గ్రామాలు ఇంకా ఎందుకు వెనకబడే ఉన్నాయి? ఈ ప్రశ్నే ఒక వ్యక్తి మనసును తొలిచింది. అతను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ఆదివాసీ ఆర్మీని ఎలా నడిపిస్తున్నారు, గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, ఇప్పటికీ చేస్తున్న పనులేంటి, ఈయన ఎవరు, ఏంటి కథ. ఈరోజు ఈ కథ వింటే మీరు ఖచ్చితంగా గర్వపడతారు. నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే చేసుకోండి. అడవి తల్లి ఒదిలో మొదలైన ఒక ప్రయాణం. గిరిజన గ్రామంలో పుట్టి అక్కడుండే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ అక్షర జ్ఞానంతోనే జీవితం మారుతుందని నమ్మిన ఒక వ్యక్తి తన స్వశక్తితో మొదటిగా ఎస్ఐగా, ఆ తర్వాత తన సామర్థ్యంతో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యి కాకి చొక్క ధరించిన ఆయనే మనందరికీ స్ఫూర్తినిచ్చే సర్కిల్ ఇన్స్పెక్టర్ గిండ్రి దాలిబాబు గారు. సాయం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం ముందు ఏ పదవులు పురస్కారాలు సరిపోవని గిండ్రి దాలిబాబు గారు నమ్మారు. పోలీస్ ఆఫీసర్గా తన విధులు నిర్వహిస్తూనే సమాజంలో వెనకబడిన వారికి, మరీ ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలకు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అందుకే పుట్టింది ఈ ఆదివాసీ ఆర్మీ. ఇది గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెలుగులు నింపాలనే ఒక మహా సంకల్పం. అయితే ఆయన ప్రస్థానంలో గాజువాకలో చెరగని ముద్ర వేసిన కొన్ని ఘట్టాల గురించి మనం మాట్లాడుకుందాం. స్ఫూర్తి అనాథాశ్రమం. ఇది గాజువాకలో ఉండే ఒక అనాథాశ్రమం. దాలిబాబు గారు అక్కడ అనాథ పిల్లలను ఆకలి తీర్చడం, వారికి పుస్తకాలు, నిత్యావసరాలు అందిస్తూ వారికి భవిష్యత్తుకు వెలుగునిచ్చారు. స్నేక్ సేవర్ సొసైటీ. ఈయన స్నేక్ సేవర్ సొసైటీతో కలిసి పాముల పట్ల ప్రజలలో ఉన్న భయాన్ని పోగొట్టి మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ ఎన్నో జీవాలను కాపాడారు. ప్రాణాపాయం నుండి మనుషుల్ని, ప్రకృతి నుండి జీవుల్ని కాపాడాలని సూచించారు. వరల్డ్ ఎయిడ్స్ డే. డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా గాజువాక క్రాస్ రోడ్ జంక్షన్లో చిన్నపిల్లలు మరియు పోలీసుల సమక్షంలో పెద్ద ఎత్తున అవేర్నెస్ డ్రైవ్ చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. పాఠశాలల రూపకల్పన. గాజువాకలోని 8 ZPHS ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి ఒక సభను ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా గౌరవనీయులు అప్పటి ఎంపీ కంభంపాటి హరిబాబు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా విశాఖ జిల్లా గాజువాకలో 8 జిల్లా పరిషత్ స్కూల్స్ కలిసి వార్షికోత్సవం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో గాజువాక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాలిబాబు రూపకల్పన చేసిన ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు పలు నృత్యాలతో దుమ్ములేపారు. ముఖ్య అతిథిగా ఎంపీ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. గతంలో చేసిన ఈ మంచి పనులు కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని, మనం కూడా మన వంతు సాయం చేయాలని కోరుకుందాం. ఆదివాసీ ఆర్మీ ద్వారా ఇప్పుడు ఈయన ముందు ఉన్న లక్ష్యం ఒకటే. వెనకబడిన గిరిజన గ్రామాల నుండి కూడా ఎస్ఐలు, సిఐలు, కలెక్టర్లు రావాలి. ఈయన కోరుకునేది ఆరోగ్యం, విద్య మరియు అవేర్నెస్. ఈ 3 ప్రతి ఆదివాసీ గడప తొక్కాలి. తన సర్వీస్తో భయాన్ని తొలగించిన ఈయన ఇప్పుడు తన సేవతో భవిష్యత్తు నిర్మిస్తున్నారు. మీ దగ్గర కూడా ఇలా సేవ చేసిన మెమోరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతటి మంచి మనసున్న వ్యక్తి గురించి నలుగురికి తెలియాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరో గొప్ప కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై ఆదివాసీ.